మర్రి గోల్డెన్ డైమండ్స్ ప్రారంభోత్సవ మరియు అక్షయ తృతీయ ప్రత్యేక ఆఫర్ గా VA పై ఫ్లాట్ 25% తగ్గింపు. మర్రి గోల్డెన్ డైమండ్స్, కుకట్పల్లి, హైదరాబాద్. నేను డాక్టర్ వివేక్ వర్ధన్ వీరపనేని, శ్వాస హాస్పిటల్ కన్సల్టెంట్, పల్మనాలజీ అండ్ అలర్జీ స్పెషలిస్ట్. అదొకటి. దాని తర్వాత ఏంటి అంటే సిగరెట్ తాగకుండా కూడా లంగ్స్ డ్యామేజ్ అవుతాయా అనేది. లంగ్స్ అంటే మన ఊపిరితిత్తులు. ఇవి మన చెస్ట్ లోపల ఉంటాయి. మనకి 2 లంగ్స్ ఉంటాయి, రైట్ లెఫ్ట్. సో మనం పీల్చే శ్వాస అనేది ముక్కు ద్వారా ఇలా 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 వెళ్ళి లంగ్స్లోకి వెళ్తుంది. సో అలా మనం పీల్చిన గాలే కాకుండా దాంతోపాటు మీరు ఏది పీల్చినా సరే, అంటే అది సిగరెట్ స్మోక్ అవ్వచ్చు, పొల్యూషన్ అవ్వచ్చు, డస్ట్ అవ్వచ్చు, కెమికల్స్ అవ్వచ్చు, ఫ్యూమ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే అది లాస్ట్కి వెళ్ళేది లంగ్స్కే. లంగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఆ లంగ్స్ని కొన్ని కెమికల్స్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు సిగరెట్ స్మోక్ ఉంది, దాంట్లో 7000 కెమికల్స్ ఉంటాయి. అందులో 70 కెమికల్స్ వల్ల లంగ్ క్యాన్సర్ రావచ్చు. లంగ్ క్యాన్సర్ మాత్రమే రావచ్చా అంటే కాదు, చాలా రకాల క్యాన్సర్స్ అనేవి మన సిగరెట్ స్మోక్ వల్ల వస్తాయి. అదేవిధంగా సిగరెట్ తాగని వాళ్ళు, అసలు లైఫ్లో ఎప్పుడు స్మోక్ చేయలేదు, వాళ్ళ లంగ్స్ ఎందుకు చెడిపోతున్నాయి? చెడిపోవడం అంటే ఇవి నార్మల్ లంగ్స్ కదా, ఇవి అబ్నార్మల్ లంగ్స్. ఇలా ఉండాల్సిన లంగ్స్ ఇలా ఎందుకు అవుతున్నాయి? స్మోక్ ఎప్పుడూ చేయలేదు కానీ ఎందుకు అయ్యాయి అంటే చాలా కారణాలు ఉన్నాయి. నెంబర్ 1, మనం బయట ఉండే పొల్యూషన్. ఇప్పుడు పొల్యూషన్ అనేది గ్రేడ్ 1 ఆర్ గ్రూప్ 1 కార్సినోజన్. దాని మీనింగ్ ఏంటి అంటే ఇన్ని ఐటమ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే కారకాలు ఏ ఐటమ్స్ ఉన్నాయనుకోండి, సపోజ్ 350 ఐటమ్స్ ఉన్నాయనుకుందాం, అందులో పొల్యూషన్ గ్రూప్ 1లో వస్తుంది, అంటే మోస్ట్ కామన్ కాజ్. అంటే ఖచ్చితంగా దీనివల్ల క్యాన్సర్ వస్తున్నట్టు ఇంతకుముందు నిరూపించబడింది. సో ఆ పొల్యూషన్లో దేనివల్ల అంటే PM2.5 పార్టికులేట్ మ్యాటర్ అంటాము. సో దానివల్ల, దాని తర్వాత రకరకాల గ్యాసెస్ ఉంటాయి పొల్యూషన్లో, వాటన్నిటి వల్ల కూడా లంగ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో స్మోకే చేయాల్సిన అవసరం లేదు, క్యాన్సర్ వల్ల కూడా స్మోక్ చేయాల్సిన అవసరం ఏమి లేదు, మనం పీల్చే పొల్యూషన్ వల్ల కూడా లంగ్ క్యాన్సర్ రావచ్చు. నెంబర్ 2, బయోమాస్ ఫ్యూయల్ ఎక్స్పోజర్ అంటాం. అంటే మన కట్టెలు పొయ్యి వాడుతుంటారు కొంతమంది, దాంట్లో కొన్ని పేడ పిడకలు పెడతారు, కొంతమంది వుడ్ పెడతారు, ఇంకొంతమంది కొన్నిసార్లు చూస్తే రబ్బర్ టైర్లు కాలుస్తూ ఉంటారు, ఇంకొంతమంది చూస్తుంటే ప్లాస్టిక్ని కాలుస్తుంటారు, కొంతమంది ఫీల్డ్స్ క్రాప్స్ని కాలుస్తూ ఉంటారు. అదంతా మన చేసిన తర్వాత దాని తర్వాత కొంతమందిని చూస్తే కనుక ఈ చెత్త బయట ఉండేదాన్నంతా కూడా కాలుస్తుంటారు. సో దానివల్ల చాలా కెమికల్స్ రిలీజ్ అవుతాయి బయటికి, కాలి బూడిదవుతుంది. కానీ ఆ క్రమంలో అది చాలా హై కార్బన్ అండ్ హై పార్టికులేట్ మ్యాటర్ స్మోక్ని గాల్లో వదులుతుంది. ఆ స్మోక్ని పీల్చినట్టయితే కనుక లంగ్స్ అనేవి స్లోగా, అంటే ఓవర్ ద ఇయర్స్ స్లోగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మనందరిలో ఉండే లంగ్స్లో ఈ ట్యూబ్స్ ఇట్లా ఓపెన్గా ఉండాలి. ఎవరికైతే ఈ అలర్జీ, ఆస్తమా, COPD ఇవన్నీ కూడా పొల్యూషన్ వల్ల రావచ్చు, లేదా కెమికల్స్ వల్ల రావచ్చు, మనం పీల్చే గ్యాసెస్ వల్ల రావచ్చు. అవి ఇలా అవ్వే అవకాశం ఉంటుంది, ఇలా అవుతాయి. ఇలా అయినప్పుడు ఆ లోపల ఉండే ఫ్లెమ్ అనేది లోపల ఇరికిపోతుంది, అది బయటికి సరిగా రాదు. అది రాకపోవడం వల్ల దగ్గు, ఆయాసం, ఇవన్నీ కూడా పేషెంట్స్ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. సో స్మోకింగే కాకుండా మనం పీల్చే గాలిలో ఉండే కెమికల్స్ వల్ల, ఈ విషవాయువుల వల్ల లంగ్స్ అనేవి డ్యామేజ్ అవుతున్నాయి. కనుక దాన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మీ అంతటి మీరేం చేయాలి యాజ్ ఎ సిటిజన్? మీరేం చేయాలి అంటే టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ పొల్యూషన్, మాస్క్ వేసుకోవడం. మాస్క్ అంటే మామూలుగా క్లాత్ మాస్క్ వాడతారు చాలామంది. క్లాత్ మాస్క్ ఎందుకు పనికిరాదు. యూ హ్యావ్ టు అట్లీస్ట్ యూజ్ ఏ 4-ply సర్జికల్ మాస్క్ ఆర్ ఏ 3-ply సర్జికల్ మాస్క్. బెస్ట్ ఈజ్ N95 మాస్క్. కానీ N95 మాస్క్ వేసుకోవడం అంత ఈజీ కాదు, చాలామంది గాలి పీల్చినట్టు అనిపించదు, ఎస్పెషలీ ఆస్మా పేషెంట్స్కి. కానీ N95 మాస్క్ విత్ ఫిల్టర్ ఉంటుంది, వాల్వ్ ఉంటుంది, వాటికి బాగుంటుంది. అంటే కొంచెం గాలి వదిలినప్పుడు ఈ స్పెక్స్ మీద కొంచెం ఎక్కువగా ఆ తేమ రాకుండా ఆపుతుంది అనమాట, ఆ వాల్వ్లోంచి గాలి బయటికి వెళ్ళిపోతుంది. సో ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాస్క్స్ ఉన్నాయి. సో బెస్ట్ వన్ సెలెక్ట్ చేసుకుని బయటికి వెళ్ళినప్పుడు వేసుకోండి. మీరు పొల్యూటెడ్ ఏరియాలో ఉన్నట్టయితే కనుక ఎయిర్ ప్యూరిఫైయర్ని వాడచ్చు. చాలా టైప్స్ ఆఫ్ ఎయిర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి అగైన్. సో దాంట్లో ఎటువంటిది వాడినా కానీ మన లంగ్ ఫిల్టరేషన్ బదులు ఆ బ్యాడ్ ఎయిర్ అంతా అది ఫస్ట్ ఫిల్టర్ చేస్తుంది మన కోసం. సో దట్ విల్ హెల్ప్. సో అదేవిధంగా వెళ్ళినప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు 2-wheeler కాకుండా 4-wheelerలో చేయడం బెటర్, ఎస్పెషల్లీ పిల్లలు ఉన్నట్టయితే కనుక, లేదా ఎవరికైతే ఈ లంగ్ డిసీజ్ ఉన్నట్టయితే కనుక 4-wheelerలో వెళ్ళినట్టయితే కనుక వాళ్ళకి ఆ స్మోక్ ఎక్కువ పీల్చడం. సో ఈ విధంగా ప్రికాషన్స్ అనేది మీరు తీసుకోవచ్చు. ఒకవేళ కొంతమంది ఇండస్ట్రీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు, కోల్ మైన్స్లో పనిచేసే ఉంటారు, డిఫరెంట్ మైన్స్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. వీళ్ళకి నా సలహా ఏంటి అంటే క్వారీస్లో పనిచేసే వాళ్ళు ఉంటారు,
వీళ్ళందరికీ నా సలహా ఏంటి అంటే సరి అయిన మాస్క్ వేసుకోండి. మీ కంపెనీ వాళ్ళు ఖచ్చితంగా మీకు మాస్క్ అనేది సప్లై చేయాలి. అది N95 మాస్క్ అనేదే చేయాలి. ఎందుకంటే అది చాలా చాలా ఫైన్ డస్ట్. ఎంతోమంది పేషెంట్స్ చూస్తాను. ఈ మట్టి అనేది లంగ్స్‌లోకి వెళ్ళడం వల్ల. మట్టి అంటే లిటరల్లీ పెద్ద మట్టి పార్టికల్స్ కాదు. కంటికి కనపడినంత చిన్న పార్టికల్స్. కోల్ పార్టికల్స్ వెళ్ళడం వల్ల, ఆ మట్టి పార్టికల్స్ వెళ్ళడం వల్ల లేదా ఇండస్ట్రీస్‌లో డిఫరెంట్ ఇండస్ట్రీస్‌లో ఉండే స్మాల్ టైనీ పార్టికల్స్ లంగ్స్‌లోకి వెళ్ళడం వల్ల ఐఎల్‌డి అనే డేంజరస్ డిసీజెస్ వచ్చిన వాళ్ళని ఎంతోమంది చూస్తుంటాం. సో, ఆక్యుపేషనల్ లంగ్ డిసీజెస్ అనేవి చాలా కామన్ మన కంట్రీలో. బికాస్ సేఫ్టీస్ మెజర్స్ అనేవి అంతగా ఇంకా ఇంప్లిమెంట్ చేయట్లేదు ఇండస్ట్రీస్ గానీ, కంపెనీస్ గానీ. సో, వాళ్ళకి ఇంకా స్ట్రిక్టర్ గైడ్‌లైన్స్ రావాలి. కొంచెం రెగ్యులేషన్ పెరగాలి. సో, దీంతోటి అక్కడ పనిచేసే వాళ్ళకి కొంచెం హెల్త్ ప్రొటెక్షన్, హెల్త్ సెక్యూరిటీ అనేది ఉంటుంది. ఓవరాల్‌గా ఈ గ్రీన్ గో గ్రీన్ అంటారు కదా! అంటే యూజింగ్ సోలార్, యూజింగ్ ఎలక్ట్రిక్ ఇవన్నీ చేయడం వల్ల ఏంటి అంటే మనం ఓవరాల్ కార్బన్ ఫుట్ ప్రింట్‌ని తగ్గించినట్టు అవుతుంది. తద్వారా చాలా మందికి ఈ విషవాయువుల నుంచి దూరం చేసినట్టు అవుతుంది. పొల్యూషన్ తగ్గుతుంది. తద్వారా లంగ్ డిసీజెస్ తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎంకరేజ్ టు బి ఈకో ఫ్రెండ్లీ.